కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాక్షస రాజకీయం పెరిగిపోయిందని వైసీపీ నేత సిద్ధార్థ అన్నారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీ రైతు బజార్ వద్ద మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే అదే చోట మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి రాజశేఖర్ నెహ్రూ విగ్రహాలను వైసీపీ నేతలు పునఃస్థాపించారు. ప్రతిపక్ష నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అనే ప్రశ్న తలెత్తే విధంగా కూటమి పాలన సాగుతుందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనలపై స్పందించాలని సిద్ధార్థ కోరారు. నిన్న రాత్రి టీడీపీ దుండగులు మా ప్రియతమ నేత మహానాయకుడు శ్రీ దేవినేని నెహ్రూ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది మేమందరం ఖండిస్తున్నాము. దీనికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పి తీరాలి. ఇది అమానుషమైన చర్య, గతంలో ఎన్నడూ జరగలేదు. ఆయన ప్రజల నాయకుడు, పార్టీకి సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళకి అండగా నిలబడ్డాడు, ప్రతి ఒక్కళ్ళకి సేవ చేశాడు. అలాంటి నాయకుడి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేశారంటే మీరు ఏ స్థాయి నుంచి ఎక్కడికి దిగజారిపోయారో మీరే ఆలోచించుకోండి. దీనికి తప్పకుండా మాకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ విగ్రహాన్ని అయితే ధ్వంసం చేశారు, కానీ మా నెహ్రూ గారి మీద మాకున్న ప్రేమాభిమానాలు మా మనసులో నుంచి ఎవరు చెదరగొట్టలేరని చెప్తూ సెలవు తీసుకున్నాం. నిన్న రాత్రి